కేటీఆర్ అరెస్ట్ అవుతాడా? రాష్ట్రంలో మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ వచ్చే అవకాశం ఉందా? రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే వాళ్ళకు ఒక భయం పట్టుకుంది. ఈ రాష్ట్రంలో మనం ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి లేదు. మన మైనస్లను ఎవరు గుర్తించద్దంటే అవతలోలను మైనస్ చేసి ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి. కాబట్టి వాళ్ళకి ఎంతసేపు కేటీఆర్ గారిని టార్గెట్ చేద్దామా, కేసీఆర్ గారిని మానసికంగా ఇంకే రకంగానైనా ఇబ్బంది పెడదామా? అసలు బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని క్వశ్చన్ చేయకపోతే కేటీఆర్ని అరెస్ట్ చేయాలంటే రేవంత్ రెడ్డి ఎప్పుడో చేస్తుండే కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో పనే కదా. ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే గానీ ఎవరినంటే వాళ్ళని అరెస్ట్ చేసే పనులు పెట్టుకోవు ప్రభుత్వాలు. వ్యక్తిగతమైన కక్ష మాత్రమే. ఏ ప్రభుత్వాలైనా రేవంత్ రెడ్డిని బాగా తిట్టిపోయిండు, సాయంత్రం కూల్ గా మాట్లాడినాడు. అంటే అరెస్ట్ అవుతారని కేటీఆర్ కూడా కన్ఫర్మ్ చేసుకుంటారా? కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, రేవంత్ రెడ్డి గారికి ఒకటే టార్గెట్ ఉంది, మా మీద కేసులు పెట్టాలి, మమ్మల్ని అరెస్ట్ చేయాలి. మీకంత ఆతృతగా ఉంటే, మీకంత అది ఉంటే మేము అరెస్ట్ చేసినా సరే ప్రజల గురించి దాన్ని భరిస్తాము. మా అంతిమ లక్ష్యం తెలంగాణ సంక్షేమం. తెలంగాణను అభివృద్ధి దిశలో నడిపించడానికి ఏ నిర్ణయాలైనా తీసుకున్నామని చెప్పేసి నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నా పేరు నరేష్. కేటీఆర్ అరెస్ట్ అవుతాడా? గత ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఈ రోజు 13 నెలలు అవుతుంది, ఇంకా కేటీఆర్ మాత్రం అరెస్ట్ అవ్వలేరు. ఏం జరుగుతుంది అసలుకి? నిజంగా కేటీఆర్ని అరెస్ట్ చేయలేకపోతున్నారా? లేదా కేటీఆర్ని అరెస్ట్ చేస్తే రాష్ట్రంలో మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ వచ్చే అవకాశం ఉందా? మరో ఉద్యమం తెరపైకి వస్తుందా? మాట్లాడదాం. మనతో పాటు గిడంగుల మాజీ కార్పొరేషన్ చైర్మన్, మాజీ, అలాగే స్వర్గీయ సాయిచంద్ గారు సత్యమణి రజనీ సాయిచంద్ గారు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే. నమస్తే. కేటీఆర్ అరెస్ట్ అనే వార్తలు చూసినాము, బాగా హడావిడి, ఏసీబీ విచారణ, నందినగర్లో హై టెన్షన్. కానీ ఏం జరగలేదు. కేటీఆర్ లోపలికి వెళ్ళి మాట్లాడి బయటకు వచ్చి హాయిగా నవ్వుతూ సమాధానం ఇచ్చారు. ఇంట్లోకి వచ్చినారు, మళ్ళీ తెలంగాణ భవన్లో కూడా కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడినాడు. ఏం జరిగిందంటారు అక్క? ఏం జరుగుతుందంటారు? రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే వాళ్ళకు ఒక ఫోబియా, ఒక భయం పట్టుకుంది. ఈ రాష్ట్రంలో మనం ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితి లేదు. ఎలక్షన్ ముందు మనం ఒక స్టంట్ చేసినాం. ఏం స్టంట్? కాంగ్రెస్ పార్టీ, నేను చెప్పేది ఎలక్షన్ ముందు కాంగ్రెస్ పార్టీ ఒక ఎలక్షన్ స్టంట్ లా తీసుకొచ్చింది 6 గ్యారెంటీలని. ఆ 6 గ్యారెంటీలను అమలు చేసే పరిస్థితి లేదు. అంతెందుకు, ఉన్న వ్యవస్థ ఒక సిస్టమ్ ఒకలాగా నడుస్తుంది, ఆ సిస్టమ్ ని క్రమబద్ధీకరంగా నడిపే పరిస్థితిలో కూడా లేదు. కాబట్టి ఈ వైఫల్యాలను అన్నిటినీ ఎవరైతే చూపుతుర్రు? బీఆర్ఎస్ పార్టీ ఎత్తి చూపుతుంది. కేటీఆర్ గారు ప్రధానంగా దీనికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, ఎత్తి చూపుతున్నారు. హరీష్ రావు గారు ఎత్తి చూపుతున్నారు. అలా మేజర్ గా ఎవరైతే క్వశ్చన్ చేస్తున్నారో, ఎవరైతే ప్రజల పక్షాన్ని ఉంటున్నారో వాళ్ళను, లేదు తెలంగాణలో తెలంగాణ అనే పిలుపు ఎక్కడ దేశంలో ఇన్నా ఫస్ట్ వచ్చే పేరేంటి? కేసీఆర్ గారు. కాబట్టి ఈ మార్కును పోగొట్టాలంటే మన మైనస్లను ఎవరు గుర్తించద్దంటే అవతలోలను మైనస్ చేసి ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలి. అందులో ప్రయత్నమే సంవత్సర కాలం నుంచి ప్రతి నెల ఏదో ఒక కేసు అంటారు. ఆ కేసు ఏడ నిర్ణయం జరుగుతుంది అంటే గాంధీ భవన్ లో నిర్ణయం జరుగుతుంది. ఇక పలానా ఫోన్ ట్యాపింగ్ అంటారు, ఇంకోసారి ఫ్యామిలీ జోలికి వస్తారు, ఇంకోసారి సినిమా యాక్టర్లను పెట్టి ఏదో ఒక రకంగా మంత్రులే మాట్లాడుతుంటారు. మొన్న ఫార్ములా ఈ రేసుకి సంబంధించిన ఇష్యూ మీద విచారణకు వెళ్తున్నప్పుడే కాంగ్రెస్ శ్రేణులనే చూస్తున్నాం. ఇప్పుడు అయిపోతారు అరెస్టు, గంటలు అవుతారు అరెస్టు, రేపు అవుతారు అరెస్టు, ఇంకా చూసుకోండి కొత్త సంవత్సరం, ఇలా అనేక వార్తలు వాళ్ళు మాట్లాడేది చూస్తున్నాం. ఒక కేసు విషయంలో చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఆ కేసు సిబిఐకో లేకపోతే ఈడీకో అప్పచెప్పినప్పుడు వీళ్ళకప్పుడే లీకులు ఎట్లా వస్తాయండి? కాబట్టి వాళ్ళకి ఎంతసేపు కేటీఆర్ గారిని టార్గెట్ చేద్దామా, కేసీఆర్ గారిని మానసికంగా ఇంకే రకంగానైనా ఇబ్బంది పెడదామా? అసలు బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని క్వశ్చన్ చేయకపోతే ప్రజలు ఇప్పుడు అంతలా క్వశ్చన్ చేస్తారా? లేకపోతే చేసినా కూడా ప్రజల్ని ఏదో రకంగా ఈ పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకుని ఏదో రకంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టినా ఎవరు అడిగే వాళ్ళు ఉండరు. ఈ రకమైన ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ ఉంది, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. కానీ ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్రంలో ఇక్కడ కేటీఆర్ని అరెస్ట్ చేయాలంటే రేవంత్ రెడ్డి ఎప్పుడో చేస్తుండే కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో పనే కదా, చేయాలంటే ఎప్పుడో చేస్తుండే అని కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వం చేతిలో పని అంటే దానికి కూడా ప్రజలు ఊరుకోరు కదా. ఇప్పుడు ఎంత ప్రభుత్వం చేతిలో, నిజమే వాళ్ళు చేయదలుచుకుంటే ప్రభుత్వం చేతిలో పని కాదు, అది వ్యక్తిగతమైన కక్ష మాత్రమే. ఏ ప్రభుత్వాలైనా ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే గానీ ఎవరినంటే వాళ్ళని అరెస్ట్ చేసే పనులు పెట్టుకోవు ప్రభుత్వాలు.
కాబట్టి ఇది ప్రభుత్వం చేసే పని కాదు, వ్యక్తిగతంగా కక్ష పెట్టుకొని చేస్తున్న పనులు. ఇది ప్రతి ఒక్కరికి తెలుసు. తెలంగాణలో చిన్న స్కూల్ పిల్లోని అడిగినా చెప్తారు, సాఫ్ట్వేర్ ఉద్యోగిని అడిగినా చెప్తారు, ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు దగ్గర దాకా వచ్చి ఎందుకు ఆగుతుంది అంటారు? అది కేసే లేదు, అందులో అవినీతే లేదు. క్లియర్ గా కేటీఆర్ గారు చెప్తారు 55 కోట్లకు సంబంధించిన ట్రాన్సాక్షన్ జరిగింది, ఇచ్చినాము, అది అధికారికంగానే ఇచ్చినామని చెప్పి క్యాబినెట్ ఆమోదం లేకుండా ఇచ్చినారు. ఒకటండి, దాని గురించే కదా ఇప్పుడు మీరు క్యాబినెట్ మేము అధికారులకు చెప్పి ఒక మంత్రిగా జిహెచ్ఎంసీ పరిధిలో మేము ఇష్యూ చేసినాము, ఆ రైట్స్ ఉంటాయి జిహెచ్ఎంసీకి. నాకు ఎంతసేపు నా ఉద్దేశము హైదరాబాద్ అభివృద్ధి, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడమే. దానివల్ల ఇక్కడ ఖర్చు పెట్టింది 55 కోట్లు మాత్రమే, ట్రాన్సాక్షన్ జరిగింది అంత మాత్రమే. కానీ హైదరాబాద్ కు పెట్టుబడుల వలస వచ్చింది, అంతేకాకుండా బ్రాండ్ ఇమేజ్ ఏ స్థాయిలో పెరిగింది. తదనంతరం మీరు ఆ ఫార్ములా ఈ రేస్ ని కంటిన్యూ చేయలేకపోవడం అనేది మీ ప్రభుత్వ అసమర్థత. ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఫర్దర్ ఈ సంవత్సరం నిర్వహించాల్సింది నిర్వహించాలి. సామాన్యులకు ఏం ఉపయోగం ఉందంటే ఏం చెప్తారు ఈ కార్ రేస్ వల్ల మధ్య తరగతి సామాన్యులకి? ఎప్పుడు గాని కొన్ని నగరాల్లో ఆ నగర అభివృద్ధిలో ఇటువంటివన్నీ భాగమే. ఈ ఫార్ములా ఈ రేస్ కి సంబంధించి ఎంతమంది సెలబ్రిటీస్ ప్రపంచ వ్యాప్తంగా ఈ హైదరాబాద్ నగరం మీదకి దృష్టి మళ్ళింది. కానీ మధ్య తరగతి ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన ఒప్పందాలు చేసుకోవడానికి ముందుకు వచ్చినది చూస్తున్నాం. అంతెందుకు, ఇప్పుడు ఒకవేళ ఒక క్వశ్చన్ అడుగుతాను, ఒలింపిక్స్ నిర్వహిస్తారు కదండి, ఏం ఉపయోగం సామాన్య రైతుకు ఒలింపిక్స్ వల్ల ఏం ఉపయోగం? వాళ్ళకు కూడా అంటే ఒక ఒలింపిక్స్ లో కానీ క్రీడా రంగంలో రానివ్వడానికి వాళ్ళ జీవితంలో ఎక్కడైనా అది రానియడం అనేది మన ఖ్యాతి. ఇప్పుడు మన దేశ ఖ్యాతిని పెంచే విధంగా తీసుకునే నిర్ణయాలు, లేదు రాష్ట్ర ఖ్యాతిని పెంచే విధంగా తీసుకునే నిర్ణయాలు ఆ రాష్ట్ర అభివృద్ధిలో భాగమే. ఆ రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయి, ఆ రాష్ట్ర అభివృద్ధి లేదు బ్రాండ్ ఇమేజ్ పెరగాలి అంటే ఇటువంటివి ఎక్కడ సాధ్యం కాలేదే. చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రయత్నించిర్రు, కాలేదే. ఎవ్వరికి సాధ్యం కాని పని అతి తక్కువ ఖర్చుతో హైదరాబాద్లో కేటీఆర్ గారు ఒక ఐటీ మంత్రిగా నిర్వహించిర్రు. అది నా బాధ్యత, నా రాష్ట్రానికి పెట్టుబడులు అవసరం, నా రాష్ట్ర యువతకు ఐటీ సెక్టార్లో నెక్స్ట్ జనరేషన్కి చాలా కంపెనీలు రావాలి, ఉపాధి కలగాలి, రాష్ట్ర ఖ్యాతి అనేది ఎక్కడికో వెళ్ళాలనేది. కానీ ముఖ్యంగా కేటీఆర్ ఇక్కడ 3 తప్పులు చేసినాడు. ఒకటి, క్యాబినెట్ మీటింగ్ లేకుండా ఆ డబ్బులను హవాలా పంపించడము. రెండోది, రిజర్వ్ బ్యాంక్ సంబంధించి పర్మిషన్ తీసుకోవాలి డాలర్ రూపంలో డబ్బులు పంపించాలంటే. మూడోది, ఎన్నికల కోడ్ రాష్ట్రంలో అమల్లో ఉంది, అదంతా చూడకుండా డబ్బులు పంపించారు. ఈ రోజు విచారణలో వాళ్ళు ఒకటి చెప్పారు కేటీఆర్ గారు, అడిగిన ప్రశ్నలే మళ్ళీ 50 సార్లు అడిగినా. ఎస్ ఎగ్జాక్ట్లీ, సీఎం గారు ఒక స్క్రిప్ట్ ఇచ్చారా, ఆ స్క్రిప్ట్ లో ఉన్న ప్రశ్నలను అవి 3 ప్రశ్నలైనా దాన్ని పదే 100 సార్లు అడిగినా సమాధానం మాత్రం ఒక్కటే, అక్కడ ఎక్కడ అవినీతి జరగలేదు అని. ఒకటి, ఆల్రెడీ మేము ఎలక్షన్ కంటే ముందే ఆమోదించినాం కాబట్టి తర్వాత పంపించిన డబ్బులు అని చెప్తున్న సంగతి చూస్తున్నాం. ఇక్కడ జరిగింది ఎంతంటే ఆ కంపెనీ కూడా బయటకు చెప్పింది కదా, అవును ట్రాన్సాక్షన్ జరిగిందని. ఒకసారి ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఆర్బీఐ ఆమోదం లేకుండా ఎలా వెళ్తుంది? ఇప్పుడు మీరు కొత్త కేసు బనాయించడానికి మీరు ఏదేదో చెప్పినంత మాత్రాన, మీరు 100 మాట్లాడినంత మాత్రాన అవన్నీ వాస్తవాలు కావు కదా. సరే, ఏదేమైనప్పటికీ ఎన్ని అక్రమమైన కేసులు పెడదామని చూసినా, ఎన్ని రకాలుగా మా మీద అవినీతి ఆరోపణలు చేసినా మాకు న్యాయాల మీద చట్టాల మీద నమ్మకం ఉంది. అందుకే మీరు విచారణకు పిలిచినప్పుడు మీ మీద నమ్మకం లేదు. ఫస్ట్ మొన్నటికి మొన్న నరేందర్ రెడ్డి గారి విషయం, లగచర్ల ఇష్యూలో మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి గారి విషయంలో ఒకటి చూసాం. నేను విచారణలో చెప్పని విషయాలు కూడా రాసుకున్నారు అనేది బహిరంగంగా మీడియా ముందే ఇచ్చిరు అని చెప్పారు. కాబట్టి మీ మీద నమ్మకం అలా జరుగుతుందనే కదా, జరుగుతుందేమో అని అనుమానించే కదా అడ్వకేట్స్ మా లాయర్లను మేము తీసుకెళ్తామని చెప్పింది. కానీ చూస్తే ఆయన విచారణకి వెళ్లే ముందు చాలా టెన్షన్ లో ఉన్నాడు కనబడ్డది, ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు కనబడ్డది. రేవంత్ రెడ్డిని బాగా తిట్టిపోయిండు, సాయంత్రం కూల్ గా మాట్లాడినాడు. అంటే అరెస్ట్ అవుతారని కేటీఆర్ కూడా కన్ఫర్మ్ చేసుకుంటారా? అది తిట్టడం కాదండి, ఎవరికైనా. ఇప్పుడు నువ్వు చెయ్యని దాన్ని నిన్ను నిందించినప్పుడు నేను చెయ్యలేదని ప్రజలకు చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంటది కదా. అదే విధంగా మీడియాకి చెప్పిండు. ఈ రోజు కాదు, పార్టీలో ఇంతకు ముందు దానికి ముందే డైరీ ఆవిష్కరణ మీటింగ్ జరిగినప్పుడు కూడా వ్యక్తిగతంగా నా మీద చేసిన ఆరోపణ విషయంలో
మనకు సంబంధించిన లీగల్ టీం ఉంటుంది, అది చూసుకుంటుంది. మీరు నా గురించి కాకుండా ప్రజా సమస్యల గురించి కొట్లాడండి. ఇప్పుడు రైతులకు 12,000 ఇస్తామంటారు, 15,000 ఇస్తున్నారు. అది కూడా పూర్తి స్థాయిలో కింది స్థాయిలో అమలు అవుతుందో లేదో, ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళు చెప్పింది ఏది అమలైన పరిస్థితి లేదు. కాబట్టి ఏదైనా మాట రూపంలో ఉంది, ప్రకటన రూపంలో ఉంది, లేదు పేపర్కి ఎక్కుతుంది, కానీ ప్రజలకు కింది స్థాయిలో అమలు అవ్వట్లేదు. కాబట్టి దీన్ని పక్కకు పెట్టండి. దీంట్లో ఎటువంటి అవినీతి లేదు కాబట్టి నేను ధైర్యంగా ఎదుర్కొంటా. గ్రౌండ్లోకి వెళ్ళి ప్రజా సమస్యల గురించి మాట్లాడండి, ప్రజలను తెలుసుకోండి, వాళ్ళకి ఇబ్బందులు కాకుండా చూసుకోండి అని చెప్పారు. ఒకవేళ భయపడే వాళ్ళు అయితే అట్లా చెప్పారు కదా. కానీ 3 నెలల ముందు చూసుకుంటే అరెస్ట్ చేస్తే చేసుకోండి, నేను హాయిగా యోగా చేసుకుంటా, జైల్లో ఉన్న కేటీఆర్ ఆ తర్వాత హైకోర్టుని ఆశ్రయించడం. ఇప్పుడు అరెస్ట్ చేస్తే చేసుకోండి అంటే వాళ్ళు పన్నిన పన్నాగాలు అట్లున్నాయి. వాళ్ళ టార్గెట్ ఒకటే, మీరు వచ్చినప్పటి నుంచి మీ టార్గెట్ ఒకటే ఉంది. ఒకటి బీఆర్ఎస్, ఇప్పుడు హరీష్ రావు గారి మీద కేసు పెట్టడం కూడా జరిగింది, అంతకుముందు సిద్దిపేటలో ఏదో ఇష్యూలో, లేదు ఇంకెక్కడికి వెళ్ళో ఏదో మాట్లాడితే ఒక సభలో ఇది మాట్లాడారని కేసు పెట్టడం కూడా జరిగింది. మీ టార్గెట్ కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, రేవంత్ రెడ్డి గారికి ఒకటే టార్గెట్ ఉంది, మా మీద కేసులు పెట్టాలి, మమ్మల్ని అరెస్ట్. మీకు అంత ఆతృతగా ఉంటే, మీకు అంత అది ఉంటే, మేము అరెస్ట్ చేసినా సరే ప్రజల గురించి దాన్ని భరిస్తాము. కానీ మేము ఎక్కడ అన్యాయం చేయలేదు, ఎక్కడ అవినీతి చేయలేదు. మా అంతిమ లక్ష్యం తెలంగాణ సంక్షేమము. మేము తెలంగాణ కోసమే కొట్లాడినాం, తెలంగాణను అభివృద్ధి దిశలో నడిపించడానికి ఏ నిర్ణయాలైనా తీసుకున్నాం అని చెప్పేసి బాహాటంగా చెప్పారు. కానీ కొంతమంది ఆర్థికవేత్తలు మాట్లాడుతూ బీఆర్ఎస్ పాలనలో సంక్షేమ పథకాలు బాగా వచ్చినాయి. ఇప్పుడు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి కానీ, మీరు అన్నట్టు రైతు బంధు కానీ, ఇవన్నీ మంచి పథకాలు, ప్రజలకు ముఖ్యంగా లబ్ధి చేకూరినాయి. కానీ ఆర్థికంగా చూసుకుంటే ఆర్థికవేత్తలు వాళ్ళు మాట్లాడుతున్న గణాంకాల ప్రకారం సైంటిఫిక్గా అప్పుల పాలైంది రాష్ట్రం. అది అప్పుల పాలైంది జనాలు గమనించట్లే, కానీ వాళ్ళకు వచ్చే పథకాల కోసం మళ్ళీ కేసీఆరే రావాలనుకుంటున్నారు. కానీ సైంటిఫిక్గా చూసుకుంటే దాదాపు 5 నుంచి 7 లక్షల వరకు, మళ్ళీ 7 లక్షల కోట్ల వరకు అప్పుల్లోకి వెళ్ళిపోయింది. ఒకటండి, ఈ రోజు ఆర్థికవేత్తలు ఎవరు మాట్లాడారో నేనైతే వినలేదు, కానీ ఒకటి వాళ్ళు చెప్పుతున్న అబద్ధాల అప్పులు అంటే ఇక్కడ చేసిన అప్పులు ఎన్నున్నాయో అన్నే చెప్పాలి కదండి. ఇప్పుడు వాళ్ళ చేతుల్లో అధికారం ఉంది, వాళ్ళ చేతుల్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి, వాళ్ళకి తెలుస్తుంది. మీరు అసెంబ్లీ సాక్షిగా ఇదే ఎమ్మెల్యేలు, పోనీ హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, లేదు మిగతా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అప్పులకు సంబంధించింది మీరు బయట ఎందుకు అబద్ధాలు మాట్లాడుతున్నారు? బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా సంక్షేమం కోసమో అభివృద్ధి కోసమో చేసిన అప్పు గురించి నిజాలు మాట్లాడండి. ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నాం, సరే 4 లక్షల కోట్లకు సంబంధించింది అప్పు అని మాట్లాడుతున్నారు, మరి మీరు 1,43,000 కోట్ల అప్పు తెచ్చారు ఒక సంవత్సరానికి. మేము 10 సంవత్సరాల్లో తెచ్చిన అప్పు, మేము 10 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి, 10 సంవత్సరాల్లో ఉన్న సంక్షేమము, మీరు 1 సంవత్సరంలో తెచ్చింది, మీరు చేసిన పనులు, ఇవన్నీ బేరీజ్ చేసుకుందాం, లెక్కలు తీద్దాం. మీరెందుకు ప్రజలను మభ్య పెడుతున్నారు? నిజమే, చేసిన మాట వాస్తవమే అయినప్పటికీ దాని గురించి వనరులు ఎన్ని ఉత్పత్తి అవుతున్నాయి, దేనికి అభివృద్ధికి ఎంత వాడినాము, మీరు చెప్తున్నది అబద్ధాలు ఎంత, ఇవన్నీ లెక్కలు తీద్దాం అసెంబ్లీ సాక్షిగా అంటే మరి ఎవరు నోరు మెరపలేదు? ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? అంతెందుకు, ఈ ఫార్ములా ఈ రేసుకు సంబంధించి కూడా చర్చ పెట్టండి అసెంబ్లీలో. నేను ఇక్కడే ఉన్నా, ఇప్పుడే నేను టీవీలో స్టేట్మెంట్ ఇచ్చిర్రు, ఫార్ములా ఈ రేసుకి సంబంధించింది విచారణకు వెళ్ళాలని చెప్పేసి టీవీలో వస్తుందట, సో చర్చ పెట్టండి అని చెప్పి కేటీఆర్ గారు అడిగిర్రు. మరి ఆ రోజు ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది కదా, వాస్తవం. మరి చర్చ పెట్టాలి కదా. ఈ రోజు ఎవరైనప్పటికీ రాష్ట్రమే కాదు దేశవ్యాప్తంగా తెలంగాణ ఇంతకు ముందు ఎట్లుండే, ఉమ్మడి పాలనలో ఇప్పుడు ఎట్లుండే, ఈ సంవత్సర కాలంలో ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలిసిపోతుంది. మనం ఏదో కొత్తగా, ఎందుకంటే ఇప్పుడు అందరికీ మీడియా అందుబాటులో ఉంది, దాదాపు అందరూ అన్ని విషయాల పట్ల అవగాహన పెంచుకుంటున్నారు. కాబట్టి రాష్ట్రము గందరగోళ పరిస్థితుల్లో నెట్టివేయబడింది సంవత్సర కాలంలో. వీళ్ళకు ఒకటే, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ లేకుంటే, లేదు కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, లేదు కొంతమంది నాయకులు లేకపోతే మాకెటువంటి అడ్డు ఉండదు అనే విధంగా వీళ్ళ పనితీరు ఉంది, వీళ్ళ విధానం ఉంది. ఖచ్చితంగా ఊకోరు. బీఆర్ఎస్ పార్టీలో ప్రతి ఒక్కరు కొట్లాడతారు. ప్రజలకు మీరు ఏది చెప్పిరో అది అందించే వరకు మేము గ్రౌండ్లో కొట్లాడుతూనే ఉంటాం. ఓకే, కానీ ఇక్కడ రేవంత్ రెడ్డిని చూసుకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మాట్లాడే ఒకే ఒక వ్యక్తి రేవంత్ రెడ్డి, సబ్జెక్ట్ పరంగా కానీ గణాంకాల పరంగా అన్ని. ఇటు చూసుకుంటే కేసీఆర్ మాట్లాడతాడు, కేటీఆర్ మాట్లాడతాడు, హరీష్ రావు, కవిత, వీళ్ళందరూ కూడా అవగాహన ఉంది, మాట్లాడతారు.
కానీ ఇక్కడ ఏది చూసినా కూడా ప్రభుత్వం నుంచి మళ్ళీ ఫైనల్ గా రేవంత్ రెడ్డి మాట్లాడవలసి వస్తుంది. ఈ రోజు వరకు రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది చూసుకుంటే ప్రభుత్వ పరంగానో ప్రజలను ఉద్దేశించో మాట్లాడితే నేను అందులో కేసీఆర్ గారినో లేకపోతే ఇంకొకరినో తిట్టడం విన్నాం తప్పితే ప్రజలకు ఈ రకమైన సంక్షేమము ఈ రకమైన చెప్తున్నాడు కదా ఏమి ఇస్తున్నారో పథకాలకు సంబంధించి. ఇప్పుడు మేము ఇదే కెమెరాలను తీసుకొని గ్రౌండ్ లోకి వెళ్తాం, ఏమి ఇస్తున్నారు, ఎంతవరకు అమలైంది, మీరు చెప్పింది ఏంది. మన్నటికి మన్న అండి రాష్ట్ర నాయకురాలు నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సుప్రియా గారు అనుకుంటాను ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఆజ్ తక్ ఛానల్లో ఒక ఇంటర్వ్యూలో, మీరు మహిళలకి మహాలక్ష్మి పథకం అనేది అన్ని రాష్ట్రాల్లో ప్రకటిస్తున్నారు కదా ఎలక్షన్స్ ముందు, ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అమలు చేసింది అని చెప్పేసి రిపోర్టర్ జర్నలిస్ట్ అడిగితే తెలంగాణలో అమలు చేశాము, 9 లక్షల మంది మహిళలకు అమలు చేశామని చెప్పారు. ఇప్పుడు చెప్పండి, తెలంగాణలో 9 లక్షల మంది మహిళలకు మహాలక్ష్మి పథకం అమలు అయ్యిందా? ఒక్కరికన్నా మహాలక్ష్మి పథకంలో భాగంగా ఒకటి అండి, మహాలక్ష్మి పథకంలో ఏమేమి ఉన్నాయండి? 2500. ఆమె అడిగింది ఉచిత బస్సు గురించి అడగలేదు, జర్నలిస్ట్ కూడా ఉచిత బస్సు గురించి అడగలేదు. 2500 ఎక్కడ ఇస్తున్నారు అని అడిగింది. ఎక్కడ ఇస్తున్నారండి అంటే నేషనల్ మీడియా సాక్షిగా కూడా మీరు అబద్ధాలు చెప్తారా? గ్రౌండ్ లో లేదు, ఎట్లాగూ మీ పనితీరు కనబడట్లేదు. స్పీచ్లలో ఎంతసేపు మేము ఇది చేసాము, చేస్తున్నాము, చేయబోతున్నాము, రాబోయే రోజుల్లో వస్తుంది అని చెప్పడం తప్పితే ప్రాక్టికల్గా ఏ ఒక్క పథకము మీరు చెప్పిన రుణమాఫీతో సహా ఏ ఒక్కటి అమలయ్యే పరిస్థితి అమలు అవ్వట్లేదు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే ఈ 2500 అందరూ మర్చిపోయినారు. వాస్తవానికి 2500 కాకుండా అసలు ఫ్రీ కరెంటే వస్తలేదు, ఫ్రీ బస్సులు వస్తలేవు, ఫ్రీ బస్సులు ఉన్నా కూడా బస్సుల సంఖ్య పెంచాలా. ఒక లేడీ బస్సు ఎక్కుకుంటూ రూరల్ ప్రాంతంలో ఆమె మాట్లాడుతూ ఉచిత బస్సు ఉంది కదమ్మా మంచిగా ఉందా అని అడిగితే ఉచిత బస్సు ఏం బాగాలేదంటుంది. ఉచిత బస్సు కాదండి, ఒక్క లేడీ అంటే వాళ్ళు ట్రావెల్ చేస్తూ బాగాలేదు అంటున్నారు. ఎందుకు అట్లా? రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ఉచిత బస్సు విషయంలో కూడా ఇబ్బందులు పడ్డాయి, అనేకం ఉన్నాయి. ఎగ్జామ్ రాయడానికి టైంకి స్టూడెంట్స్ వెళ్ళలేక ఇబ్బంది పడ్డది ఉన్నది. కొన్ని 100 కిలోమీటర్లు నిలబడి ప్రయాణం చేస్తున్నామని ఇబ్బందులు పడ్డాయి. టైంకి ఇప్పుడు 7 గంటలకు రావాల్సిన బస్సు 9 గంటలకు కూడా రావట్లేదు, అసలు బస్సులు లేవు. మేము అర్ధరాత్రి బస్ స్టాండ్లలో ఎలా నిలబడాలని ఏడుస్తున్న సందర్భాలు చూసాం. అదే పక్కన మెట్రో ఎక్స్ప్రెస్ మెట్రో బస్సులు కూడా ఉంటాయి కదండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఛార్జీలు, ఏ బస్సు వస్తుంది, ఏ బస్సు ఇప్పుడు వాళ్ళు ఫ్రీ కావాలనుకొని వాళ్ళంతకు వాళ్ళు వచ్చి ప్రభుత్వాన్ని అడగలేదు. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని, అంతకు ముందున్న కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నది వాళ్ళని అడగలేదు, వాళ్ళు హామీ ఇచ్చారు. ఎప్పుడు కానీ ప్రజలు మాకు ఇది కావాలని ఎప్పుడు కోరలేదు. మాకు మెరుగైన విద్య, ఓట్ల రూపంలో కోరుకున్నారు అనుకోవచ్చు కదా. ఓట్ల రూపంలో అంటే మీరు చేస్తామన్నప్పుడు మీకు ఒక ప్రాతిపదికన, ఏ ప్రాతిపదికన చేస్తాము, ఎట్లా చేస్తాము, ఎన్ని రోజులు అమలు చేస్తాము, ఒకవేళ చేస్తే అనేది మీరు మేనిఫెస్టో ఒక నామమాత్రంగా ప్రకటించడం కాదు. మీరు రేపు ప్రభుత్వంలోకి వస్తే ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తారు అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి, ఒక ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళిక లేకుండా నోటికి ఏదొస్తే అది హామీలు ఇచ్చిర్రు. ఇప్పుడు చేయలేక ఇబ్బంది పడుతున్నారు. మీ చెయ్యలేని చాతగానితనాన్ని బీఆర్ఎస్ పార్టీ మీద చూపిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ క్వశ్చన్ చేస్తే ఇబ్బంది పెడుతున్నారు, ప్రజలు క్వశ్చన్ చేస్తే వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఎన్ని చూడట్లేదండి? హైదరాబాద్ లో హైడ్రాన్ చూడట్లేదా? లగచెర్లలో ఫార్మా విషయంలో చూడట్లేదా? అనేక అంశాలు, ఒక్కటని కాదు. ఇప్పుడు రైతులు ఈ రోజు వరకు మాకు అంతకుముందు రైతు బంధు ఎందుకేరు, రైతు భరోసా ఎందుకేరు? చాలా వరకు రైతు భరోసా వచ్చేసింది, మళ్ళీ వాళ్ళకు లోన్లు మళ్ళీ పెట్టుకున్నారు, రుణాలని కూడా మాఫ్ అయినాయని కూడా మాట్లాడుతున్నారు విలేజెస్. రైతు రుణమాఫీ గురించా? ఒకటండి, ఈ రోజు వాళ్ళు చెప్పిన ప్రకారం ఒక ఎమ్మెల్యే అంటారు 100% అంటారు, ఒక మంత్రి అంటారు 80% అంటారు, ఇంకొకరు అంటారు 60% అంటారు. మేమంటాం 50% కూడా మీరు చేయలేదు. గ్రౌండ్ లో వచ్చి చూడండి. ఎందుకంటే మీరు రిలీజ్ చేసిన బడ్జెటే చెప్తుంది, దశల వారీగా రిలీజ్ చేస్తామని చెప్పారు. మరి మీరు మేనిఫెస్టోలో కింద కండిషన్ సప్లై అని పెట్టాల్సింది. ఎలక్షన్ అయిపోయిన మరో తెల్లారే మీరు ఇప్పుడే పోయి 2 లక్షలు తెచ్చుకోండి అని ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా. మీరు ఆ మాట ఎందుకు చెప్పాలి ప్రజలకు? ఎస్, ఖచ్చితంగా మేము ఆసరా పింఛన్ ఈ టైంలో పే చేస్తాము, లేదు రుణమాఫీ వెంటనే లేనోళ్ళు తెచ్చుకోండి అని చెప్పారు, ఆశ కల్పించారు ప్రజలకి. అవును చేస్తారు కదా అనుకున్నారు గ్రామాల్లో ప్రజలు. ఒకటి. రెండవది, మీ మేనిఫెస్టోలో కింద మీరు కండిషన్ సప్లై, మేము మాట్లాడే మాటలకు కూడా కండిషన్ సప్లై ఉంటుంది అని చెప్పాలి ప్రజలకు. కాబట్టి ఈరోజు అది ఏదైనప్పటికీ సంవత్సర కాలంలో వాళ్ళ అసమర్థ పాలన అనేది ప్రజలకు తెలిసిపోయింది. ఖచ్చితంగా మేమైతే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టము. మీరు చెప్పిన హామీలు నెరవేర్చే వరకు తెలంగాణ ప్రజల తరపున ఖచ్చితంగా కొట్లాడతాం. కానీ ప్రభుత్వము మైనస్ వచ్చింది, హైడ్రా కానీ లేకపోతే
వివిధ అంశాలకు సంబంధించి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉందనుకోవచ్చు ప్రజల్లో. కానీ కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి కేసీఆర్ 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయన ఎందుకు మౌనంగా ఉన్నారు? ఫామ్ హౌస్ కే పరిమితం అయిపోయారు, ఏం చెప్తారు? ఒకటండి, కేసీఆర్ గారు రాష్ట్ర పరిస్థితులను, ప్రజలను, పని విధానాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటారు. వీళ్ళు మాట్లాడేది ఏంటంటే, మేము ప్రజలలో కనిపిస్తాం కానీ పని చెయ్యం. కేసీఆర్ గారు కనబడకపోయినా పని చేస్తారు. ఉన్న తేడా ఇది ఒకటి. రెండవది, ఇదే రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు, మేము వచ్చి కుర్చీ సర్దుకునే లోపు అటు ఒకరు ఇటు ఒకరు వాయించేస్తున్నారని. అంటే ఒక ఇద్దరు మంత్రులు మాట్లాడితేనే మీరు తట్టుకోలేకపోతున్నారు. అటువంటిది రాష్ట్రాన్ని మీరు ఏ రకంగా పరిపాలిస్తారని చెప్పి మీకు కేసీఆర్ గారికి అసలు సమయం ఇస్తారు. ఒకసారి కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా ఉంటూ ప్రశ్నించవలసిన ఆయన జీతం కూడా తీసుకుంటాడు ప్రతిపక్ష నాయకుడిగా, కానీ మాట్లాడకుండా ఫామ్ హౌస్ కి పరిమితం అయిపోయినాడు. ఒకటండి, కేసీఆర్ గారు ఒక్కరు ప్రశ్నిస్తేనే ప్రశ్నించినట్టు కాదు. కేసీఆర్ గారు తయారు చేసిన వందలాది మంది కార్యకర్తల నుంచి పెట్టుకుంటే నాయకుల వరకు బీఆర్ఎస్ పార్టీలో అందరూ బలంగానే ఉన్నారు. మీరు అన్నట్టు ప్రజలపైన అలిగిండంటారా కేసీఆర్? ఎందుకు అలుగుతారండి? అలిగే మనిషే అయితే ఈ రోజు ఏ ఒక్కరు ప్రశ్నించాం కదా. అదే అన్నమాట నిలబెట్టుకున్నారా? ఆయన అన్నాడు కదా ఎన్నికల ముందు, ఏమన్నారు? గెలిపిస్తే పని చేస్తా, లేకపోతే ఇంట్లో పడుకుంటా, ఓడగొడితే. గెలిపిస్తే ప్రభుత్వంలో పనిచేస్తాము, గెలిపియకపోతే ఇంట్లో పడుకుంటా అంటే సహజంగా అది మన తెలంగాణ భాషలో సహజంగా మనం ఏమంటాం, మీరు అవకాశం ఇస్తే పని చేస్తాము, లేదంటే 4 రోజులు ఊకుంటాం అని అంటారు. నిజంగానే కేసీఆర్ గారే అదే చేస్తే ఇంత భయం ఎందుకండి? నిజంగానే కేసీఆర్ గారు ఇంట్లోనే పడుకుంటే రేవంత్ రెడ్డి గారికి ఇంత భయం ఎందుకు? కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇంత భయం ఎందుకు? మరి నిజంగానే కేసీఆర్ గారు అడగట్లేదు అనుకుంటే మీరు ఆరాంసే ఉండొచ్చు కదా. అట్లా లేదు కదా, ఆ భయం ఉంది కాబట్టి ఆ మాత్రం పనిచేస్తున్నారు. కేసీఆర్ గారే అడగాల్సిన అవసరం లేదు. కేసీఆర్ గారి దిశానిర్దేశంలో బీఆర్ఎస్ పార్టీలో ప్రతి ఒక్కరు అడుగుతారు, క్వశ్చన్ చేస్తారు. కేసీఆర్ గారు అడిగే నాటికి, కేసీఆర్ గారు బయటకు వచ్చే నాటికి నిజంగా చెప్పాలంటే మీ పార్టీ కావచ్చు, మీ ప్రభుత్వం బహుశా జనాలు తిరస్కరించకుండా, చీగొట్టకుండా మీరు అన్న పనులు చేస్తే బాగుంటుందని మేము సూచిస్తున్నాం. ఓకే, కానీ చాలా వరకు కూడా కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉంటున్నాడు? ఆయన మళ్ళీ రాజకీయాల్లోకి యాక్టివ్గా ఉంటాడా, లేదా ఏజ్ కూడా ఆయనకు పెరుగుతోంది, ఇంకా రాజకీయాల నుంచి ఆయన విరమించుకుంటాడా అని కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఉంది ప్రజల్లో. అది ఎవ్వరికి సందేహం అవసరం లేదండి. ఈ రోజు రాష్ట్రంలో ఈ రోజు ఏది జరిగినా ఒక చిన్న పిల్లవాడు వాళ్ళ స్కూల్ బ్యాగ్ తీయకుండా మా ఇల్లు కూలగొట్టిరన్నా గుర్తుకొచ్చేది కేసీఆర్ గారు. ఒక రైతుకు రైతు బంధు వేయట్లేదు, పెట్టుబడి సాయం ఇవ్వట్లేదన్నా గుర్తుకొచ్చేది కేసీఆర్ గారు. అరే మాకు మహాలక్ష్మి పథకం అని చెప్పిర్రు, లేదు కనీసం కళ్యాణ లక్ష్మికి తులం బంగారు ఎక్స్ట్రా ఇస్తున్నారు, పెళ్ళై సంవత్సరం అవుతుంది, మాకు ఎటువంటి పథకం రాలేదన్నా గుర్తుకొచ్చేది కేసీఆర్ గారు. ఒక పెళ్లి చేసుకున్న ఆడబిడ్డగా కడుపుతోటి లేదు హాస్పిటల్కి వెళ్ళి రేపు భవిష్యత్తుకు తెలంగాణలో ఇంకో బిడ్డను కనబోతున్న తల్లి కూడా న్యూట్రిషన్ కిట్ ఇవ్వకపోతే, కేసీఆర్ గారి కిట్ ఇవ్వకపోతే తలుచుకునేది కేసీఆర్ గారిని. కాబట్టి రాష్ట్రంలో అడుగడుగున ఇక్కడ ఇంటికి వచ్చే నీటి నుంచి మొదలు పెట్టుకుంటే పంటకు వచ్చే నీటి వరకు అడుగడుగున ప్రతి మనిషి తలుచుకునేది, ఆటంకం ఏర్పడితే గుర్తు చేసుకునేది కేసీఆర్ గారిని మనం చూస్తున్నాం. ఈ మధ్య నేను కూడా చూసిన ఆటోల వెనకాల రాసుకుంటున్నారు కేసీఆర్ గారు, మీకు ఓటేయక మేము తప్పు పని చేశాము, మీరు రండి అని చెప్పి ఆటో వెనకాల రాసుకుంటున్న ఆటో డ్రైవర్లను చూస్తున్నాం. కానీ ఒక హార్ట్ అటాక్ మిస్ అయింది కదా కేసీఆర్ గారికి, అంటే ఒక రికార్డ్ అనేది మిస్ అయింది. 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యే రికార్డు ఒక్కటండి. ఒక్కసారి కేసీఆర్ గారి రాజకీయ చరిత్ర తీసుకోండి. ఈ రోజు ఓటమి అంటే ఈ రోజు ఎమ్మెల్యేగా గెలిచారు కదా, ఓటమి కానీ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే రాజకీయ హిస్టరీలో నిలబడి ఓడిపోకుండా ఉన్న నాయకుడు అతి ఎక్కువ సార్లు నిలబడి ఓడిపోకుండా ఉన్న నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ గారు. ఇదే కాంగ్రెస్ నుంచి ఆయన మొట్టమొదటిసారి ఓడిపోయినట్టున్నాడు. ఈ కేసీఆర్ గారు ఒకటే మాట అన్నారు, నాకు పదవ సీఎం ఇంకొకటే కాదు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన అన్న చరిత్రనే నా జీవితానికి అది గొప్ప అచీవ్మెంట్, అదే నాకు గొప్ప పదవి, గొప్ప హోదా, గొప్ప ఆత్మ సంతృప్తి అని చెప్పి, దాని కింద మిగతావన్నీ చాలా చిన్నవి అని చెప్పారు. కాబట్టి ఈ రోజు ఏదో సీఎం కుర్చీ కోసం కేసీఆర్ గారు పనిచేసిన వ్యక్తి కాదు, ప్రజల కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రావాలని, తెలంగాణ వచ్చిన తెలంగాణ ఎలా ఉంటే బాగుంటది అని పనిచేసిన వ్యక్తి. ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడుగుతున్నా అంటే, ఆయన కోపం ఉందా ప్రజల పైన అని. ఎందుకంటే ఆయన ఓడిపోయినా అని తెలిసి, అంటే మెజారిటీ సాధించలేదు బీఆర్ఎస్ రాష్ట్రంలో అని చూసిన తర్వాత సాయంత్రం 5-6 గంటల ప్రాంతంలో ఇదే ప్రజాభవన్, అప్పటి ప్రగతి భవన్ నుంచి కేసీఆర్ ఆయన సొంత వాహనాల్లో
ఎర్రవల్లి ఫామ్ హౌస్కి వెళ్ళిపోయినాడు, అవును. ప్రోటోకాల్ అని వదిలేసి, అవును. సీఎం ప్రోటోకాల్ వదిలేసి. అవును. ఆ కోపం ఉన్నట్టుంది ప్రజల పైన, బాధతో వెళ్ళిపోయినా అనిపించింది. కోపం ఎందుకు లేదు, ఓడిపోయాము కాబట్టి సరే ప్రజా తీర్పును మేము ఖచ్చితంగా ఆ మాట కూడా ఆయన అనలే కదా, కూర్చొని మాట్లాడలే కదా. కూర్చొని మాట్లాడినా మాట్లాడకపోయినా కేసీఆర్ గారి ఆలోచన ఒకటే, తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా భవిష్యత్తులో ఈ ప్రభుత్వ పని విధానాన్ని చూసి నన్ను గుర్తు చేసుకుంటారని ఆయన అనుకుంటూ అదే జరుగుతుంది ఈరోజు. ఒక చూద్దాం, వాళ్ళకు ఒక అవకాశం ఇచ్చిర్రు, వాళ్ళ అవకాశాన్ని వాళ్ళు ప్రజలకు ఏ మేరు పనిచేసి చూపిస్తారో చూద్దాం అనుకున్నారు. సంవత్సర కాలం నుంచి చూస్తున్నారు, ప్రజలు బయటకు వచ్చి అరుస్తున్నారు, కేసీఆర్ గారు మీరున్నప్పుడు ఇలా ఉండే పరిస్థితి ఇలా అయ్యిందని ప్రజలు చెప్పుకుంటున్నారు. కాబట్టి వాళ్ళ వైఫల్యాన్ని ఎత్తి చూపుతున్నాం, ఖచ్చితంగా వాళ్ళ వైఫల్యాన్ని క్వశ్చన్ చేస్తాము. కేసీఆర్ గారు దిశానిర్దేశం చెయ్యండి, ఎవరము పనిచేయం కదండి. కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల పక్షానగో పలానా దగ్గర ఇబ్బంది ఏర్పడుతుంది అని చెప్తారు కదా, ఖచ్చితంగా పలానా ఇంత ఇబ్బంది పెడుతురు, ఇంత ఇది ఉంది అనేది ఖచ్చితంగా ఒక రాష్ట్రాన్ని తెచ్చిన సీఎంగా ప్రజల గురించి ఆలోచిస్తారు కదండి. కాబట్టి ఆయన ఎప్పుడు తెలంగాణ ప్రజల గురించి ఆలోచిస్తారు, ఎక్కడున్నా ఆలోచిస్తారు. కానీ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రతిష్ట దిగజార్చే పని చేస్తుంది బీఆర్ఎస్. మొన్న అంటే అల్లు అర్జున్ మర్చిపోయాడు, కానీ తెలుగు మహాసభల్లో ఏకంగా ఆ కార్యక్రమాన్ని హోస్ట్ చేస్తున్న యాంకరు రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయాడు. కావాలని రేవంత్ రెడ్డి ఇమేజ్ డ్యామేజ్ చేసే పని చేస్తున్నారు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చామల కిరణ్ కుమార్ రెడ్డి అంటుండే. ఏమంటారు దానిపైన? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇమేజ్ డ్యామేజ్ చేసే విధంగా ఎవరో పని చేయాల్సిన అవసరం లేదండి, రేవంత్ రెడ్డి గారే పని చేస్తున్నారు. ఓకే, ఎట్లా అంటారు? వాళ్ళు చేసే పనులే అట్లున్నాయి, ప్రభుత్వ తీరే అట్లుంది. ఇప్పుడు ఇంకెవరో నా పేరు మర్చిపోయారు అని అంటే పేరు గుర్తుండే విధంగా మీ పని విధానం ఉండాలి. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తెలంగాణను చాలా గొప్పగా, ఇంకా బీఆర్ఎస్ పార్టీ కంటే గొప్పగా తీర్చిదిద్ది మీ పేరు అంతకంటే గొప్ప స్థాయిలో ఉండేటట్టు చేయండి. కాబట్టి ఈరోజు వాళ్ళొక్కరు మర్చిపోవడం కాదు, చాలా మంది మర్చిపోతారు. ఇక మర్చిపోయిన అందరి మీద కక్ష పెంచుకుంటాము అని అంటే మీరు పరిపాలన పక్కన పెట్టేసి ఇంకా అదే పనిలో దిగాలి. కాబట్టి ముఖ్యమంత్రి పేరు గుర్తుండదంటారా ఎవరికైనా? రేవంత్ రెడ్డి గారి పేరు గుర్తుంటలేదు, మరి ఎందుకు గుర్తుంటలేదు? వాళ్ళ పని విధానం అట్లున్నట్టుంది. అంటే గుర్తుంటలేదా, లేకపోతే ఆ పేరు సెట్ అవుతలేదు అంటారా ముఖ్యమంత్రి పదవికి? ఎప్పుడైనా గుర్తుంటలేదా అదా ఇదా అనే విషయాల కంటే మన పని మనం ఏందో నిరూపిస్తుంది. ఇంకా ఆ పేరు గుర్తుంచుకునే అంత గొప్ప పరిపాలన తెలంగాణలో లేదు. ఒకవేళ గుర్తుంచుకుంటే కనుక ఎలా గుర్తుంచుకుంటారు అంటే, తెలంగాణను విధ్వంసం చేసిన దిశగా వాళ్ళు ఏదైతే ఫస్ట్ అసెంబ్లీలో ఒక మాట మాట్లాడిరు, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణను విధ్వంసం దిశగా నడిపించిందని మాట్లాడారు. నిజంగా చెప్పాలంటే విధ్వంసం అనేది వీళ్ళకు తెలిసింది, వీళ్ళు చేస్తున్నది. కాబట్టి ఈరోజు తెలంగాణను ఈ రకంగా ఉంచి తెలంగాణలో ఇటువంటి ముఖ్యమంత్రి వద్దు అనే విధంగా పనితీరు ఉంది. మరి ఎందుకు గుర్తుంచుకుంటలేదో వాళ్ళని అనాలి. ముఖ్యమంత్రిగా ఆ స్థాయి రాలేదంటారా? ఒక చంద్రబాబు, కేసీఆర్ అనే స్థాయి రేవంత్ రెడ్డికి రావడం కష్టం అంటారా? ఎవరికైనా వాళ్ళ పని చెప్తుంది కదండి. స్థాయి అనేది కుర్చీ కాదు కదా, కుర్చీ మీద కూర్చున్నంత మాత్రం స్థాయి కాదు కదా, వాళ్ళ పని చెప్తుంది కదా. భవిష్యత్తులో మరి ఏ రకంగా పని చేస్తారో, వాళ్ళు ఏ రకమైన ప్రణాళికలు వేసుకుంటారో మనకు తెలియదు కదా. ఇప్పటి వరకైతే సంవత్సర కాలంలో వాళ్ళ పనితీరు మాత్రం ప్రజలందరూ తిట్టే విధంగానే ఉంది. ఉన్నపలంగా ఎన్నికలు వస్తే ఎట్లుంటది అంటారు తెలంగాణలో వాతావరణం? ఉన్నపలంగా ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ పార్టీకి చాలా భారీ స్థాయిలో మెజార్టీ వచ్చే, గెలుపొంది మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు 100% కనబడుతున్నాయి. ఓకే, కానీ 2023లో ఒకవేళ హంగ్ వస్తే బీజేపీతోనే కలిసి ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే కార్యక్రమం బీఆర్ఎస్ చేస్తుండే కదా ఎప్పుడు? మన 23లో. అప్పుడు ఒకవేళ హంగ్ వస్తే పరిస్థితులు ఎట్లుంటుండే బీజేపీతో కలిసి చేసే తెలీదు. అంటే ఎట్లుంటున్నా అవి పార్టీ పెద్దలు ఆయా పరిస్థితులు నిర్ణయించేవి కాబట్టి అంతవరకు నాకైతే వాటి గురించి పెద్దగా ఐడియా. సో ఉన్నపలంగా ఎన్నికలు కానీ లేదా ఉన్నపలంగా ఎన్నికలు వచ్చినా, అది 2 ఏళ్ల తర్వాత వచ్చినా, 3 ఏళ్ల తర్వాత వచ్చినా, 5 ఏళ్ళకి వచ్చినా ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు అర్థమయ్యింది. తెలంగాణ అది సెంటిమెంట్ కాదు, ఎవరి ఊరు మీద, ఎవరి అమ్మ మీద, ఎవరి గడ్డ మీద, ఎవరి దేశం మీద అది ఎప్పటికీ ఉంటది. అది ఒకరు రగిలిస్తే రగిలేదో, ఒకరు చెప్తే ఉండేదో కాదు. నీ ప్రాంతం మీద, మీ అమ్మ మీద మీకుండదా, మాకుండదా, ఎవరికైనా ఉంటది. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ అనేది లేదు కదా రాష్ట్రంలో, అంటే టిఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయింది కదా, బీఆర్ఎస్ కూడా ఇతర రాష్ట్రాల్లో పోటీ చేస్తుంది. తెలంగాణ సెంటిమెంట్ రేస్ చేయాలని అంటలేము, తెలంగాణ ఎంత కష్టపడి తెచ్చుకున్నామో దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఆ పార్టీకి ఓటేయమని చెప్తలేను. పరిపాలనను చూడండి, ప్రజలకు చేసిన అభివృద్ధిని చూడండి, విధానాలను చూడండి.
ఒకటి. రెండవది, కష్టపడి తెచ్చుకున్న తెలంగాణను ఎవరి చేతుల్లో పెట్టి ఆగం చేయకండి. ఆగం అవుతున్నాం సంవత్సరం. రేవంత్ రెడ్డి కూడా తెలంగాణ వ్యక్తే కదా, తెలంగాణ వ్యతిరేకి కదా. మీరు తెలంగాణ వ్యక్తే కావచ్చు, ఆయన ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిన కొన్ని ఫోటోలు కూడా మీరు చెప్పండి ఎక్కడ ఉద్యమంలో రేవంత్ రెండు మూడు ఘటనల్లో ఆయన నిరసన తెలియజేసింది చెప్పండి. ఒక అసెంబ్లీలో ఒక క్లిప్ ఎక్కడనో వైరల్ చేస్తే అది నిరసన తెలియజేసినట్ట. అసెంబ్లీ కూడా తెలంగాణ గురించి మాట్లాడగా రేవంత్ రెడ్డి. అవును, ఎప్పుడు ఒక్క సందర్భంలో ఎప్పుడంటే తెలంగాణ ఉద్యమకారుల పట్ల రేవంత్ రెడ్డి గారు ఉన్నది లేదు. తెలంగాణ కావాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఆయన తెలంగాణ కావాలని మాట్లాడిన క్లిప్పింగ్స్ ఉన్నాయి, తెలంగాణ ఉద్యమంలో గన్ను పట్టుకొని తిరిగిన క్లిప్పింగ్స్ కూడా కనబడ్డాయి. తెలంగాణ కావాలని మాట్లాడిన సందర్భంగా అనివార్యత వల్ల ఒక స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది, ఒక అనివార్యత వల్ల ఆ అసెంబ్లీలో ఒక మాట మాట్లాడాల్సి వచ్చింది తప్ప బహిరంగంగా ప్రజలలోకి వచ్చి ఒక ప్రజానాయకుడిగా తెలంగాణ ఖచ్చితంగా అవసరమని తెలంగాణ బిడ్డగా ఏ రోజు కొట్లాడింది లేదు. కొట్లాడింది లేకపోగా ఎవరైతే వ్యతిరేక శక్తులు ఉన్నారో వాళ్ళ సైడ్ ఉన్నారు. అంతెందుకు కొట్లాడే వాళ్ళను కూడా నేను అవసరమైతే వాళ్ళని కాల్చి పడేస్తా అని మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కాబట్టి తెలంగాణ వ్యతిరేక శక్తుల వైపే రేవంత్ రెడ్డి గారు పనిచేశారు. కేసీఆర్ రేవంత్ రెడ్డిని చాలా తక్కువ అంచనా వేసిండా అంటే ఏం చెప్తారు? తక్కువ ఎక్కువ అని అంచనాల కంటే కొన్నిసార్లు రాజకీయాల్లో లైట్ తీసుకున్నారు రేవంత్ రెడ్డిని లైట్ తీసుకోవడం. కేసీఆర్ గారు ఏంటంటే వ్యక్తులను బేస్ చేసుకొని కుర్చీలను బేస్ చేసుకొని పనిచేసింది కాదు. వ్యవస్థలో పనిని, లేకపోతే మనం ఒకటి అనుకుంటే ప్రజలకి ఇది మంచి అనుకుంటే ఈ రకంగా చేద్దాం, దానివల్ల కొన్ని పథకాలు ఉన్నాయి, కొన్ని పథకాలను తీసుకురావడం వల్ల కూడా కొంత మైనస్ ప్రజలు అడగక ముందుకే తీసుకొచ్చినాం. బడ్జెట్ ఇబ్బందికర పరిస్థితులు అయినా కూడా ప్రజలు లాంటి స్కీమ్లు, ఇప్పుడు రైతు బంధు ఎవరు అడగలేదు కదండి. ఒక విషయం, 24 గంటల కరెంటు ఇప్పుడు అప్పుడు ఉన్న పరిస్థితి మనందరికీ తెలిసే, కరెంట్ ఎట్లుంటుండే అని. 24 గంటల కరెంట్ ఎవరు అడగలేదు కదా. నువ్వు 4-5 గంటలు కట్ చేసి ఉంటే ఎవరు అడుగుతుర్రు? ప్రజలు ఏం అడగలేదు. కానీ అయినా కూడా తెలంగాణను ఈ రకంగా చేసుకోవాలి, చాలా అత్యద్భుతంగా చేసుకోవాలి అనే భాగంగా పనులు చేసుకుంటూ పోయారు. అందులో రైతు బంధు ఎవరు అడగలేదు, చాలా స్కీములు ఎవరు అడగలేరు, చాలా ప్రాజెక్టులు. ఖచ్చితంగా తెలంగాణ ప్రాంతంకి నీరే ఉండదు, తెలంగాణ గడ్డ మీద ఉంది కాబట్టి వర్షం మీద ఆధారపడినది తప్ప తెలంగాణ మీద ఒక చుక్క నీరు ఉండదని సవాల్ చేసిన నాయకులను చూసినాం. మరి అటువంటిది ఈరోజు తెలంగాణలో పరిస్థితి ఏంది? డ్రై ఏరియా అని మాట్లాడిర్రు. కాబట్టి ఎంతసేపు తెలంగాణను కష్టపడి తెచ్చుకున్న వాళ్ళకి, ఇప్పుడు కష్టపడి ఒకటి నిలబెట్టిన వాళ్ళకి దాన్ని ఎలా సర్దుకుంటూ పోవాలి, ఎలా మంచి చేసుకుంటూ పోవాలి అనేది ఖచ్చితంగా ఉంటుంది. అలాగే పని చేసుకుంటూ వెళ్ళారు కేసీఆర్ గారు. అంతే తప్ప ఆ కుర్చీని కాపాడుకోవాలి ఇంకేదో కావాలని పని చేయలేదు. కుర్చీ కోసమే పనిచేసిన వాళ్ళు ఒకలాగా పని చేసుకుంటూ పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఇప్పటివరకు కాంగ్రెస్కి తెలంగాణలో మెజారిటీ రాలే, ఎప్పుడు టీడీపీకి వస్తుండే. కాంగ్రెస్కి మొత్తం ఒకవేళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ఆంధ్రప్రదేశ్కే ఆంధ్ర రాయలసీమ కలిపి ఎక్కువ మెజారిటీ. కానీ మొట్టమొదటిసారి తెలంగాణలో కాంగ్రెస్కి అంటే అన్ని సీట్లు రావని కేసీఆర్ ఎక్స్పెక్ట్ చేసిండు, మెజారిటీ రాదు అని. నిజమేనాది? ఒక కేసీఆర్ గారు అనే కాదు, నిజంగా చెప్పాలంటే కాంగ్రెస్ శ్రేణులు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు చివరి వరకు కూడా. ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అని నేను అనుకుంటున్నా, ఇది నా భావన. కానీ ఆయన రిజల్ట్ అంటే పోలింగ్ రోజే మన సాయంత్రం చూస్తే ఆయన 3 రోజులు ఉండే మనకు పోలింగ్, 30 తారీఖున ఎన్నికలు జరిగితే 3 తారీఖు రిజల్ట్. ఆ లోపు 3 రోజులు ఆగాల్సిన అవసరం లేదు, ఇప్పటి నుంచే మీరు బాణసంచ ఎలక్షన్ కి ఒక 15 రోజుల ముందు, నెల రోజుల ముందు కొంత ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకతను, లేని వ్యతిరేకతను, లేకపోతే కొన్ని అబద్ధాలను కొన్ని రకాలుగా, అది కాళేశ్వరం విషయంలో కావచ్చు, ఇంకో విషయంలో అట్లా కొన్ని రకాలుగా లేనివి, లేకపోతే జరిగిన చిన్న చిన్న లోపాలను పెద్ద ఎత్తున చూపించడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. అంతే చెప్తే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం ఓకే నిజంగానే ఆ టైంకి వాళ్ళ స్కీముల పేరుతో కావచ్చు, ఇంకేదో చేస్తామని కావచ్చు. ఇప్పుడు పల్లెల్లో చూసాం, 200 ఉన్న పెన్షన్ని కేసీఆర్ గారు 2000 చేశారు. 2000 ఉన్నదాన్ని కేసీఆర్ గారు చెప్పడం ఎలా చెప్పారు? దశల వారీగా పెంచుకుంటూ వెళ్తాం. ఓ సంవత్సరానికి 2500, తర్వాత 3000, తర్వాత అలా చివరికి ఒక 4000 వరకు చేసుకుంటూ వెళ్దామని చెప్పారు. కానీ గెలుపే లక్ష్యంగా పెట్టుకుంటే ఏం చెప్పేవాళ్ళు? అవతలోళ్ళు ముందే మేనిఫెస్టోని రిలీజ్ చేశారు కాబట్టి వాళ్ళు 4000 ఇస్తామంటే మేము 5000 ఇస్తామంటే మరి ఖచ్చితంగా కేసీఆర్ గారికి వచ్చేవి కదా ఓట్లు. ఇక్కడ 2000 అన్న పెన్షన్ ని 4000 అని చెప్పారు. సాధారణంగా ఏమనుకుంటారు? కేసీఆర్ గారి పని విధానం. మీరు కూడా 5000 అన్నట్టున్నారు కదా సంథింగ్. నేను అందుకే చెప్తున్నా, దశల వారీగా మీరు క్లియర్ గా కేసీఆర్ గారు మాట్లాడింది మేనిఫెస్టో అప్పుడు వింటే
మన రాష్ట్ర పరిస్థితులను ఎక్స్ప్లెయిన్ చేస్తూ 2,500 తర్వాత 3,000 వచ్చే సంవత్సరం అటొచ్చే సంవత్సరం ఈ 5 ఏళ్ల కాలంలో ఇలా పెంచుకుంటూ పోదామని ఎక్స్ప్లెయిన్ చేసి ప్రజలకు 4,000 కావాలనుకున్నారు. ప్రజలు ఎవరైనా అంతే కదా, ఈ 10 ఏళ్ల కాలంలో వీళ్ళు ఇది చేసిర్రు, ఇది ఇచ్చిర్రు, ఇలా నడిపించిర్రు, ఆ తర్వాత వీళ్ళు ఇన్ని మాటలు చెప్తుర్రు, సరే చూద్దాం అనుకోవడం సహజం. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన మాటలు, వాళ్ళు చెప్పిన స్కీములకు ప్రజలు ఆకర్షితులయ్యారు. వాళ్ళు చేసిన కొన్ని గ్లోబల్ ప్రచారాలకు అది నిజమని నమ్మిర్రు. అది ఎలక్షన్ టైంలో అది చేయడంలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. కేటీఆర్ అరెస్ట్ అయితే మంచి ప్లాన్ వేసినారంట కదా, రాష్ట్రంలో మొత్తం ప్రతి నియోజకవర్గంలో ధూమ్ధామ్ చేయాలా, ఒకటండి కల్లోరం చేయాలని ప్రత్యేకంగా ప్లాన్లు వేయడము అదేం ఉండదు. కేసీఆర్ గారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది అసలు ఈ కేసు ఏంది, అసలు ఇంతకు లేని కేసును అవినీతిని మాట్లాడుతుర్రు ఏందని చెప్పి కామన్ గా వెళ్తుంటే, నడుచుకుంటూ వెళ్తుంటే కామన్ డ్యూటీలు వచ్చి మాట్లాడుకుంటున్న సందర్భాలు చూస్తున్నాం. దానికోసం బీఆర్ఎస్ పార్టీ దేనికి ప్లాన్లు వేస్తుంది అంటే, ప్రజల గురించి ఇబ్బంది అయితే కొట్లాడండి, అడగండి, క్వశ్చన్ చేయండి. మీరు మహిళలకు ఏమన్నా ఇబ్బంది అవుతుందా, క్వశ్చన్ చేయండి. ఎందుకంటే ప్రజల కోసం మనం తెలంగాణను కష్టపడి తెచ్చుకున్నాం కాబట్టి. కానీ మీకేముండక కేటీఆర్ అరెస్ట్ అవుతే ఏమవుతుంది, ఎట్లుంటుంది సిచ్యువేషన్ అనేది అట్లేం లేకుండే, ఖచ్చితంగా అది అక్రమంగా పెట్టిన కేసు కాబట్టి వాళ్ళు లొసగులు ఎతుకుతారు. ఆ లొసగులు ఎతికే క్రమంలో చెప్పలేం, వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళది పై చేయి కావచ్చు. ఎన్ని రకాలుగా మనం ఎన్ని చెప్పినా కూడా కొన్నిసార్లు వాళ్ళది పై చేయి కావచ్చు. కాకపోతే ఫైట్ చేస్తారు, ఖచ్చితంగా బలంగా నిలబడతారు. ఎన్ని కేసులు పెట్టినా కూడా కేటీఆర్ గారు బలంగా నిలబడతారని ఉండే. కానీ కేటీఆర్ అరెస్ట్ అవుతే పెద్ద మనిషి కేసీఆర్ నేరుగా కవితను పార్టీ ప్రెసిడెంట్ చేస్తాడు, ఈ విధంగా హరీష్ రావుకి చెక్కు పెడతారు. ఆ తర్వాత మళ్ళీ కేటీఆర్ బయటకు వచ్చిన తర్వాత కేటీఆర్ ని అన్ననే ప్రెసిడెంట్ ఉండాలని కవిత అంటది అని చెప్పి ప్లాన్ అంతా కూడా జరిగింది ఇంటర్నల్ గా. ఇవన్నీ బయట నిజంగా ఎవరు మాట్లాడుకుంటారో తెలియదు కానీ ఇవన్నీ ఏదో ఇవి కూడా డైవర్షన్ లో భాగంగా మాట్లాడుకునే అంశాలే తప్ప హరీష్ రావు చెక్ పెడతారంటారా అటువంటిదే ఉంటాయి. హరీష్ రావు గారి నోటి నుంచే విన్నారు కదా మీరు, కొన్ని వందల సార్లు విన్నారు. ఇది ఎట్లా పడితే అట్లా వేరే వాళ్ళు మాట్లాడి ఉండొచ్చు కానీ నేను కేసీఆర్ గారికి బలమైన ఒక నిజాయితీ గల కార్యకర్తగా పనిచేస్తూ ఉన్న బీఆర్ఎస్ పార్టీ. కానీ హరీష్ రావు గారు, హరీష్ అన్న చెప్తే విన్నారు కదా, ఏంటంటే ఎంతసేపు ఏదో ఒక రూపంలో పార్టీని ఏదో ఒకటి అందమా, వ్యక్తులను ఏదో ఒకటి అందమా, లేకుంటే పార్టీలో ఉన్న తిరిగే శ్రేణులను భయపెట్టే విధంగా ఏదన్నా మాట్లాడదామా అని వాళ్ళు అనుకుంటారు. కానీ అది వాళ్ళ అవగాహన ప్రకారం ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అవుతే పార్టీ నడిపించేది ఎవరు? ఫస్ట్ ఇప్పటికైతే విచారణలో ఉంది. నాకు అరెస్ట్ అవుతే మ్యాక్స్ బీఆర్ఎస్ వాళ్ళు కూడా 90% అరెస్ట్ కేసీఆర్ గారు నడిపిస్తారు, ఉన్నారు కదా కేసీఆర్ గారి ఒక మాటే చాలా విలువైనది. రామబాణం ఎంత విలువైందో అంత విలువైంది తెలంగాణ ప్రజలకి. ఖచ్చితంగా కేసీఆర్ గారు ఉన్నారు. అంత పెద్ద మనిషి ఉండగా పార్టీకి ప్రజలకి ఖచ్చితంగా నడిపిస్తారు. వేరే మనం ఆంధ్రప్రదేశ్ లో చూస్తే ఇక్కడ తెలంగాణతో పోలిస్తే చాలా తక్కువ సీట్లు వచ్చినాయి, 23 సీట్లు వచ్చినాయి గతంలో చంద్రబాబుకి. ఆయన కూడా ఆయన ఇంటికి పరిమితం అవ్వలేదు. కొడుకు లోకేష్ ఉన్న కూడా ఈయన కూడా పోరాడిండు వైసీపీ మీద. పోరాడినందుకే ఇప్పుడు అంత పెద్ద ఫలితం వచ్చింది. కానీ తెలంగాణలో ఎందుకు అలాంటి సీన్ కనబడతలేదు మనకి? ఖచ్చితంగా కనబడుతుంది. మీరు ఎందుకు కనబడతలేదు అంటే ఇప్పుడు ఒకటి అంటున్నాను, ఎవరినైనా అప్పుడే ఎందుకు అడుగుతున్నారు? వాళ్ళకి కొంత టైం ఇయ్యరా, చెయ్యాలి కదా వాళ్ళు కూడా అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా. సరే ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని మేము బయటకు వచ్చినాం. మరి కేసీఆర్ గారు అనుకుంటారు కదా సంవత్సర కాలం వాళ్ళకు కూడా టైం ఇద్దాం, చేస్తారు కదా, వాళ్ళు కూడా చెయ్యాలి కదా, ప్రజలు అధికారం ఇచ్చారు కదా, ఏం చేస్తారో చూద్దాం అని అనుకుంటారు కదా. ఖచ్చితంగా బయటకు వస్తారు, కొట్లాడతారు, నిలబడతారు. తెలంగాణ ప్రజల పక్షాన కేసీఆర్ గారే చాలా బలమైన నాయకుడు అనేది తెలంగాణ ప్రజల గుండెల్లో ఎప్పటికీ ఉంది, అది ఉంటది. భవిష్యత్తు ఎలక్షన్ లో అది కనబడుతుంది. ఫైనల్ గా ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో రజనీ సాయిచంద్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారండి, ఏం చెప్తారు? నేనైతే ఇప్పుడు సాయి ఇన్స్టెంట్ నుంచి డే 1 నుంచి నాకు సాధ్యమైనంత నేను నా పని విధానం ఏందో, నేను ఎలా పని చేయగలుగుతానో వెళ్తూ ఉన్నాను, చేస్తూ ఉన్నాను, తెలుసుకుంటూ ఉన్నాను. ఒకటి. రెండవది నేను అనుకుంటున్నాను ప్రతిపక్షంలో పనిచేయడం అనేది ఒక బలమైన నాయకులు తయారు కావడానికి అదొక ఓనమల్లా నేను ఫీల్ అవుతున్నాను. కేసీఆర్ గారు ఎక్కడ దిశానిర్దేశం చేస్తే అక్కడ ఖచ్చితంగా చాలా బలంగా పనిచేయడానికి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉంటది. ఖచ్చితంగా ఉంటే ఖచ్చితంగా సాయిచంద్ గారి ఊరు అంటే మా ఊరు, సాయిచంద్ మా ఊరు ఎక్కడనో అక్కడ చాలా బలంగా పనిచేస్తాను.
అది కేసీఆర్ గారి దిశానిర్దేశంలో పనిచేస్తుంది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీకు చుట్టాలు బంధువులు అవును. అని విన్నాం. ఎందుకు ఆయన పిలుపు రాలేదు అక్కడ నుంచి పార్టీలోకి రమ్మని మీరు వెళ్ళలేదా? అక్కడ నుంచి అంటే అడపదడప ఎలక్షన్ల ముందల కొత్తలో చిన్న చిన్న అంటే వీళ్ళు అని నేను వ్యక్తులు చెప్పలేను కానీ వచ్చినాయి. కాకపోతే నేను సాయి ఏదైతే అనుకుండో, ఏ వేలైతే పనిచేసిండో, ఏ పార్టీ అయితే నాకు అండగా పడ్డదో, ఏ తెలంగాణ మూమెంట్ నుంచి ఏ రకంగా పడ్డాడో ఆ వేలో నిలబడి కొట్లాడాలనుకున్నాను. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తున్నాం, 10 ఏళ్ల పాలన చూసాం, ఈ సంవత్సర పాలన చూసాము, నాయకత్వాన్ని చూసాము. ప్రజలకు ఏది మంచో తెలుసుకోలేని ఒక మనిషి ఎలా ప్రజల తరపున కొట్లాడగలుగుతారు, నిలబడగలుగుతారు, నాయకులుగా తయారు కాగలుగుతారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బలంగా పనిచేస్తుంది, పని చేసింది, తెలంగాణ కోసం కొట్లాడింది, తెలంగాణను అంతే అదిగా ప్రగతి దిశగా నిలబెట్టింది. ఈరోజు రాష్ట్రము అస్తవ్యస్తంగా ఉంటే అంతే బలంగా కొట్లాడుతుంది. కాబట్టి అందుకే మీరు బోలింగ్ కాంగ్రెస్ కి ఎట్టి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి కలిసినారు ఎక్కడైనా? లేదండి, రేవంత్ రెడ్డి లేదండి. ఫంక్షన్ దగ్గరికి వెళ్ళి కలవడం అట్లేం లేదు. కానీ ఒక విధంగా రేవంత్ రెడ్డి గ్రేట్ అనుకోవచ్చు. ఎందుకంటే కేసీఆర్ లాంటి ఒక ఫిగర్ ని చూసి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అన్ని పార్టీల నాయకులు ఆయన పంచన చేరినారు, ఆయనతో కలిసిపోయినారు. రేవంత్ రెడ్డి ఒక్కడు కలవకుండా పోరాడి పార్టీ మారి ముఖ్యమంత్రి ఏంటంటే గ్రేట్ విషయంలో అండి. మీకు ఒక్క విషయం అండి, రేవంత్ రెడ్డి గారు ఏమన్నా అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నా కాదు కదా. అంటే మీ ఆయన శత్రువుని కొట్టడానికి ఒక్కటండి, ఏ రకంగా ఇప్పుడు ఆయన వ్యక్తిగతంగా ఆయనకు ఒక కుర్చీ కావాలనుకున్నప్పుడు ఏ రకంగా ఇప్పుడు ప్రజలకు ఏమన్నా మంచి చేస్తే గొప్ప అని మాట్లాడుకోవాలి. ప్రజలకు చాలా గొప్పగా ఉండే నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఒక సీఎం హోదాలో ఉన్న మనిషిని గొప్పగా మాట్లాడుకోవాలి. కుర్చీ కాపాడుకోవడానికి ఎన్ని కుట్రలన్నా చేయొచ్చు, ఎన్ని పార్టీలన్నా మారే. ఆ రాజకీయాల్లో గొప్పతనం అనేది ప్రజా సంక్షేమ దిశగా ఉంటే అది గొప్పగా నేను భావిస్తాను. ఏ నాయకులైనా సరే, అది నా సీఎం స్థాయిలో ఉన్న వాళ్ళ గురించే కాదు, ఒక ఎమ్మెల్యే స్థాయిలో కావచ్చు, అంతకంటే కింది స్థాయిలో కావచ్చు, ప్రజాక్షేత్రంలో పనిచేసే వాళ్ళు ప్రజలకు ఉపయోగకరమైన, ప్రజలను ఇబ్బంది పెట్టకుండా మంచి నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళు గొప్ప అని నేను భావిస్తాను. ఓకే, మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సోర్స్ ద్వారా ఇప్పుడు ఏమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఇంకా విచారణ ఉంది కదండి. విచారించిన తర్వాత ఇప్పుడు మొన్న చెప్పారు కేటీఆర్ అన్న, రేవంత్ రెడ్డి గారు రాసి ఇచ్చిన ప్రశ్నల్ని మళ్ళీ తిరిగి 10 సార్లు అవే. సంక్రాంతి లోపు మళ్ళీ అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందంటారా? అవకాశం అంటే వాళ్ళు చెయ్యాలి అనుకుంటే. ఇప్పుడు ఇది ఎట్లయిపోతుందంటే నిజంగానే కేసు ఉంటే, నిజంగానే అవినీతి ఉంటే మనం ఏమన్నా చెప్పొచ్చు. ఇది సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నిర్ణయించి పంపించింది, దానికి నేషనల్లో ఉన్న బీజేపీ సపోర్ట్గా ఉంది అనుకున్నప్పుడు వాళ్ళు ఏ రకమైన నిర్ణయాలు తీసుకుంటారు అనేది వాళ్ళ చేతుల్లో ఉంది. అసలు ఇది కేసే కాదు, అక్కడ అవినీతే జరగలేదు. నిజంగానే అక్కడ ఏమన్నా కేసు అయి ఉంటే, అవినీతి ఉంటే, ఇంకేదన్నా ఉంటే అరే ఇట్లుంది ఇట్లన్నీ ఆ యాక్సెప్ట్ లో మనం మాట్లాడి ఇది ఇట్లుంది అని చెప్పి నిర్ణయాలు తీసుకునే వాళ్ళం, చర్చించే వాళ్ళం. వాళ్ళు పెట్టిందే అవినీతి కేసు. కాబట్టి అరెస్ట్ అవుతారా కారా అంటే నిర్ణయం అనేది ఎట్లా జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది మన చేతుల్లో లేదు కదా. అరెస్ట్ చెయ్యాలని ప్రయత్నాలు చాలా బలంగా జరుగుతున్నాయి. రైట్ అక్క, ధన్యవాదాలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.